భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకుంటూ కనిపించిన చిన్నారి అనంత లోకాలకు వెళ్లింది. కారు డోర్ లాక్ కావడంతో ఊపిరాడక తుదిశ్వాస విడిచింది. మనుగూరు మండలం సాంబాయిగూడెంలో ఈ విషాదం వెలుగు చూసింది. ఆడుకుంటూ వెళ్లి కారెక్కిన 3 ఏళ్ల చిన్నారి కారు డోర్ లాక్స్ కావడంతో మృతి చెందింది. కల్మిషా అనే బాలిక ఆడుకుంటూ వెళ్లి ఇంటి ముందు నిలిపించిన కారులో ఎక్కింది. ఈ క్రమంలోనే డోర్స్ లాక్ అవడంతో చిన్నారి కారులోనే ఇరుక్కపోయింది. ఇంటి పక్కన ఆడుకుంటుందేమో అనుకున్న తల్లిదండ్రులు చిన్నారి ఎంతసేపటి తిరిగి రాకపోవడంతో కంగారు పడ్డారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయినా ఫలితం లేకపోయింది. చివరకు ఇంటి ముందు నిలిపించిన కారులో కనిపించింది కల్మిషా. కారు డోర్స్ ఓపెన్ చేసి చూడగా అప్పటికే తుది శ్వాస విడిచిందని కుటుంబ సభ్యులు తెలియజేశారు. 3 ఏళ్లుగా పెంచుకుంటున్న చిన్నారి మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరును విలిపించారు. ఈ సంఘటన తెలుసుకున్న వెంటనే పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు పాప ఇంటికి వెళ్లి తల్లిదండ్రులు సాయి లిఖితాలను ఓదార్చారు. ఈ ఘటనపై ప్రమాదశాత్తు మృతిగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిన్న సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళి ఇక పిల్లలతో ఆడుకుంటానని వాళ్ళమ్మ మర్చిపోయింది. అట్లే ఇక పిల్లలు వాళ్ళతో వీళ్ళతో ఆడుకుంటానని చూసరికి సాయంత్రం 6 అయింది. గాలి దుమ్ము వస్తుందని పిల్లలేదని అజాపదా ఎదుగుతుంటే ఎక్కడ దొరకలేదు. లాస్ట్కి ఇంటి పక్కన పెట్టిన కారులో అప్పటికి 3 గంటలు అయిపోయింది. 3 గంటలు అయిపోయి టైం అయిపోయింది. అప్పటికి అయిపోయేసరికి వాంతులు చేసుకొని గాలి ఆక్సిజన్ ఆడక చనిపోయింది.